హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్. మేము మైసూర్కి పయానా కార్ మ్యూజియంకి వెళ్ళామని చెప్పాం కదా. యాక్చువల్లీ ఫుల్ వీడియో ఇది నేను 2 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది. ఫుల్ వీడియో ఒకేసారి పెట్టాలంటే లాంగ్ వీడియో అయిపోయింది, అందుకే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశా. ఫస్ట్ పార్ట్ ఏమో ఆల్రెడీ పెట్టా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫస్ట్ పార్ట్ది చూసేయండి. అండ్ ఇది సెకండ్ పార్ట్ అనమాట, ఫస్ట్ పార్ట్ కంటిన్యూషను. నేను ఫస్ట్ పార్ట్లో మొత్తము ఫస్ట్ ఫ్లోర్ అంతా చూపించా కదా, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక మ్యూజియం కూడా ఉంది, అదే మంజుషా మ్యూజియము. దాంట్లో పురాతన వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. చాలా కొత్తగా అనిపించింది నాకు, పాతవైనా సరే నాకు చాలా కొత్తగా ఉంది. మనం ఎప్పుడు చూసుంటాం అనమాట అలాగా. సో ఇవైతే కార్ స్టీరింగ్స్ అప్పట్లో ఎట్లున్నాయో ఇక్కడంతా మనకి చూపించారనమాట. ఇంకేవి హెడ్ లైట్స్ అనమాట. ఇవి దేనికి సంబంధించిందో కూడా తెలీదు, అంటే కార్ కా, సైకిల్ కా, లేకపోతే స్కూటర్ కా అలాగనమాట. ఈ కార్ అయితే వైట్ అండ్ రెడ్ షేడ్లో భలే మెరిసిపోతుంది. ఈ కార్ చూసారా, భలే డిఫరెంట్గా ఉంది. ముందర డ్రైవింగ్ సీట్కి ఏమో డోర్ ఇచ్చారు, పైన ఏమో క్లోజ్డ్గా ఉంది. ఇంకా బ్యాక్ సీట్కి ఏమో అసలు ఓపెన్, ఫుల్ ఓపెన్ అనమాట. వాన వస్తే తడవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇంక ఇవేమో ఇంజన్స్ అంట, వీటి గురించి మనకు పెద్దగా తెలీదు. ఆ ఫోర్త్ పెట్టిన పెద్ద ఇంజన్ ఏమో దాని పేరు కూడా నాకు అసలు కనిపిలా. ఏదైనా చూద్దాం దాని పేరు అంటే కూడా నాకు కనిపిలా. ఇదేమో 1938లో పీస్ అంట, ఇది అప్పట్లోదే అంట ఈ ఇంజన్. ఇంక ఈ స్టీరింగ్ బాక్స్, ఈ మెకానికల్ ఫ్యూయల్ పంపు ఇవంతా తెలిసింది. ఇవైతే తెలుసు, ఇవైతే ఐడియా ఉంది. ఇంకా మా పాప ఏమో ఇవన్నీ చూసేసి గొమ్మన వాళ్ళ బాబాయ్ చేపట్టుకొని వెళ్తూ ఉంది. కొంతసేపు వాళ్ళ బాబాయ్ చెయ్యి, తర్వాత నా చెయ్యి పడినప్పటి నుంచి ఎవరిదో ఒకరు చేపట్టుకొని పోతూనే ఉంది పాపము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వరుసగా కార్లు పెట్టేసినారు. ఇంక ఇక్కడ ట్యాక్సీ ఉంది. ఈ ట్యాక్సీ 1980s మోడల్ అంట. అప్పట్లోనే ట్యాక్సీ ఉందంటే నాకు అసలు నమ్మబుద్ధి కాల. ఇంక ఇదేమో అంబాసిడర్, ఇదేమో మనకి బాగా తెలిసిన కారు. నా చిన్నప్పుడంతా ఈ కార్లు నేను ఎక్కువ చూసింది. ఇంకా ఇక్కడ కట్అవుట్ ఉంది కదా, అది ఎవరిదో మీకు ఐడియా ఉందా? అదేనండి, మన చంద్రముఖి సినిమా కన్నడలో తీశారు కదా, కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ గారిది. ఇంక ఇదేమో మిలిటరీది అనుకుంటా, సేమ్ ఆ కలర్లోనే ఉంది. మిలిటరీ కలర్ కదా అందుకని అలా చెప్పా. ఇంక ఈ జీప్ పక్కన ఇంకొక, అది జీప్ బస్సు ఏం నాకు అర్థం కాల. అసలు డోర్సే లేవు, జస్ట్ సీట్స్ మాత్రం ఉన్నాయి. ఇంకా దీని పక్కనేమో లారీ ఉందన్నమాట, మినీ లారీ లెక్కన. దీని పక్కన ఇంకొంచెం పెద్ద లారీ. దీనికైతే మామూలు ఇప్పుడున్న లారీస్కి డోర్స్ ఉంటాయి కదా, ఈ లారీస్కి అసలు డోర్స్ లేవు, అంతా ఓపెనే. ఇంకా దానికంటే ఇది అడ్వాన్స్. ఇది టాటా ట్రక్. అది వచ్చింది చూడు, మిలిటరీ బండి ఎంత పెద్దగా ఉందంటే, ఇదో మిలిటరీ ట్రక్ చాలా పెద్దగా ఉంది. అసలు ఈ మిలిటరీ ట్రక్ని ఫోటో తీద్దామంటే అసలు ఫోటో ఫ్రేమ్కి అసలు సరిపోలేదు, చాలా పెద్దగా ఉంది. అందులో మనుషులు భలే దూరిపోవచ్చు కింద. ఇది నాకు చాలా నవ్వొచ్చింది, ఎందుకంటే ఈ కార్కి ఏంది వుడ్ డోర్స్ పెట్టున్నారు అనేసి ఓపెన్ చేసి చూడాలనిపించింది. కానీ అంతా ఎవరు వెళ్ళకుండా ఇక్కడ గట్టి సెక్యూరిటీనే పెట్టారు. ఇంకా మా పాపనేమో నవ్విద్దామని, పడిపోయింది కదా నవ్విద్దామని కొంతసేపు మా పాపతో ఆడుకున్నా. ఇంకా మళ్ళీ యథాప్రకారం స్టార్ట్ అయ్యింది. ఇది కొంచెం 2000+ నుంచి స్టార్ట్ అవుతూ వచ్చాయన్నమాట ఈ కార్స్ అన్నీ. ఈ కార్స్ చూస్తుంటే నాకు చిరంజీవి సినిమాలో కార్స్ గుర్తొచ్చాయి, అంటే ఆ టైంలో కార్స్ అన్నమాట. ఇది టయోటా అంట. నా కార్లలో కొన్ని పేర్లు తెలుసు, దాంట్లో ఇదొకటి. ఈ కార్ కలర్ అయితే భలే మెరిసిపోతుంది. ఈ కార్ బ్యానెట్ మీద పులి ఉందన్నమాట. ఆ పులికి తగ్గట్టే దాని పేరు కూడా జాక్వార్ అంట, ఆ కార్ పేరు. ఇంక ఇదేమో పొడికి సాలేదనేసి అడ్డంగా పెట్టేసినారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి కార్స్. ఇదే లాస్ట్ అనుకుంటా నేను ఇప్పటికి ఇంక చూపించేది. ఇక్కడ స్తంభాలు కూడా ఉన్నాయి.
దానికి నేమ్ ఏ ఇయర్ అనేసి ఏం పర్టికులర్గా ఏం రాయలేదు, జస్ట్ చూపించారు ఆ స్తంభాలని. కానీ కాకపోతే టచ్ చేసి చూస్తే చాలా చాలా గట్టిగా ఉన్నాయి. అంటే గట్టిగా అంటే పురాతనమైన చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ పురాతనవే పెడతారు కదా. ఇంక ఇదేమో ఈ కారు పాటలు తీసి తీసేశారు, కనీసం కింద కూడా పెట్టలేదు, అన్నీ తీశారు. సరే ఇది కారు ముందు బెంచ్ ఉన్నింది, ఇంకా బెంచ్ ఉంటే మనం ఆగుతామా, అట్లా కూర్చున్నాము. సరే ఇంకా కూర్చున్నాం కదా, నన్ను ఫోటో అనేసి చెప్పా. ఇంకా గోపిది ఇక్కడ కూర్చోంటే కొన్ని ఫొటోస్ తీశాడు. అప్పుడే మా పాప కనిపించింది, మా పాపని రమ్మని చెప్పి ఎత్తుకొని నేను ఫొటోస్ తీసుకున్నా. మా పాపకి క్లియర్గా చెప్పాలి ఫోటో తీసుకుందు రామ్మ అనేసి. టక్కనే వచ్చిందనమాట. ఇంకెట్లా మా పాప కూడా వచ్చింది కదా, ఇంకా నువ్వు కూడా రా అని చెప్పా మా హస్బెండ్ని. ఇంకా ఎవరో ఫోటో తీస్తున్నారు, నాకు ఎవరు తీసారో కూడా గుర్తులేదు. మా వాళ్ళందరూ ఆ కార్స్ని చూడడానికి బిజీగా ఉన్నారనమాట. అందుకే అక్కడ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని ఫోటో తీయండి అని చెప్పారు గోపి. ఇంకా ఫైనల్ ఇదే లాస్ట్ అనుకుంటా, ఈ బ్లాక్ బ్యూటీతో ఎండ్ అయిపోయింది. ఇంకా మేము ఆ మ్యూజియంకి వెళ్ళాలి. ఆ వెళ్ళే దారిలో ఇవి అనమాట, ఈ బుడ్డివి. నాకు ఈ రెడ్ కలర్ కానీ చూస్తే నానో గుర్తొచ్చింది. ఇంక ఈ జేసీబీని మా పాప ఎలా పిలుస్తుంది అంటే జై శ్రీరామ్ అమ్మ అని పిలుస్తుంది. చాలా క్యూట్గా పిలుస్తుంది అనమాట. జేసీబీ అని రాదు, ఇంత లైన్గా పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఒక లుక్ వేసుకుంటూ వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా మేము మంజుషా మ్యూజియంకి ఎంటర్ అయిపోతున్నాము. సరే అక్కడ రాసున్నారనమాట మంజుషా మ్యూజియం అని, పైన కాకుండా స్టార్టింగ్లో ఎంటర్ అయ్యే స్టార్టింగ్లో అక్కడ రాసున్నారనమాట. సరే నేను అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందాము, నన్ను ఫోటో అనేసి చెప్పాను గోపికి. అక్కడ అంకుల్ అక్కడి నుంచి కదలలేదు. ఎవరినో వాళ్ళ తరపున వచ్చుంటారు కదా, వాళ్ళని వీడియో తీస్తూనే ఉన్నారు. ఇట్లా కాదనేసి నేను ఎంటర్ అయిపోయాం లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు వరాహ ఫేస్ కనిపించింది అనమాట, హెడ్. తర్వాత ఏమో ఇక్కడ ఇది చూస్తానే నాకు టక్కని కాంతారా మూవీలో ఈ కాంతారా ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, నాకు అదే అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ వాల్కి అటాచ్ చేస్తున్నారు. దీని తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే పురాతన కాలపు గెంటెలు కానీ వంట సామాన్లు మనం చేసుకుంటాం కదా మామూలుగా ఇప్పుడు కిచెన్లో, ఆ వంట సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. స్పూన్స్, గెంటెలు, కత్తులు మనం కొంచెం చిన్న వాడతాం, ఇక్కడ ఎక్కువ పెద్దవే, అసలు అన్నీ పెద్దవిగానే ఉన్నాయి. ప్రతి ఒక్కటి పెద్దదిగానే ఉన్నిందనమాట, గెంటెల కాడి నుంచి కత్తుల వరకు. ఇంక ఇటు పక్క వచ్చి పోపు దినుసులు వేసుకోవడానికి, టీ కాంచుకోవడానికి అలా అనమాట, ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి, బియ్యం స్టోర్ చేసుకోవడానికి అలాగనమాట. ఈ పప్పు గుత్తులు అనుకుంటా ఇవన్నీ ఎన్ని ఉన్నాయో అసలు డిఫరెంట్గా. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసినాను, ఇది దాని పేరు కూడా మర్చిపోయాను నేను. ఇంక ఇది గోడకి వాల్ పెయింట్ లాగా వేసున్నారు. ట్రైన్ ఇది సిగ్నల్ అప్పట్లో సిగ్నల్ అంట కదా ఇది. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. అది ఇస్తేనే ఇంకా ఒక ట్రైన్ నుంచి ఒక స్టేషన్ నుంచి మూవ్ అవుతుంది. ఇంక ఇటు పక్క వస్తే అంతా తవ్వలు, మీకు తెలుసుంటుందో లేదో, తవ్వలు పడి 2 పళ్ళు ఆ లెక్కన అనమాట. నాకు తెలుసు దావిటి గురించి, నాకు కొద్దిగా ఐడియా ఉంది. ఇంకా ఇది నేను మా ఊరికి వెళ్తే ఇది నేను ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే మా ఊరి దగ్గర అంతా చెరుకు పండిస్తారనమాట. చెరుకు బెల్లం చేస్తారు కదా, ఆ బెల్లం గిన్నె అనమాట. ఒక పొయ్యి గుంత దోవి అది పెట్టి ఇంకా చెరుకు రసాన్ని దాంట్లో పోసి తర్వాత బెల్లం చేస్తారు. నాకు ఇదైతే భలే ఐడియా ఉంది. ఇంక ఇదేమో టైపింగ్ మిషను పాతకాలపుది, ఇది మోడల్ 5 అంట. ఇంక ఇది దీనికి కొంచెం అడ్వాన్స్గా ఉండదు. ఇదేందో ఇది ఇంక ఇటు సైడ్ వస్తే అంతా పత్రాలు. నాకు ఈ పత్రాలు చూస్తే నాకు పాత సినిమాల్లో పత్రాలు ఓపెన్ చేసి పూర్వీకులు ఏం రాశారు ఏంది అనేసి ఉంటుంది కదా, ఆ లెక్కన గుర్తొస్తుంది అనమాట.
ఈ పేపర్లో తెలుగు కొంచెం ఉంది, కన్నడ ఉంది. తెలుగు చదవడానికి వీళ్ళు ట్రై చేశారు. అబ్బాయి అస్సలు అర్థం కాలేదు, ఎందుకంటే పాత పేపర్ కదా, చాలా కష్టంగా ఉన్నింది చదవడానికి. తెలుగు కూడా కర్సివ్ రైటింగ్ రాస్తున్నారు. ఈ బొమ్మలు భలే ఉన్నాయి. ఇంక ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇవేమో ఐరన్ బాక్స్లో, ఇంత బుజ్జి ఐరన్ బాక్స్లో ఏం ఐరన్ చేస్తారనిపించింది. మా ఆయన్ని అడిగితే చిన్న షర్ట్లు ఐరన్ చేస్తారంట. మళ్ళీ నా బ్లాంక్ ఫేస్ని చూసి ఏమో నాకు కూడా ఏం తెలుసు, నేను కూడా నీతో పాటే చూస్తున్నాగా అన్నాడు. ఇంక ఇదేమో టైం వాచ్, గడియారం, అదో పెయింటింగ్స్ అని చెప్పా కదా. ఇదిగో ఇక్కడ పురాతన కాలపు పెయింటింగ్లు, మైసూర్ ట్రెడిషనల్ పెయింటింగ్స్ అంట. చాలా ట్రెడిషనల్గానే ఉన్నాయి. ఇంకొంచెం దీనికి కొంచెం ముందు పోతే కొంచెం కొత్తగా పెయింట్ చేసినట్టు అనిపించింది. ఇంకా ఈయనే అంట మైసూర్ మహారాజా ఆఫ్ మైసూర్. ఈ మైసూర్ మహారాజు ఫొటోస్ అన్నీ ఇవి. ఇక్కడ ముని చెప్పిస్తున్నాడు ఎవరు వీళ్ళు అని మా పాపకి. ఇంకా ముని ఎవరెవరు అని అడుగుతుంటే ఇది అన్న, ఇది అక్క, అది ఏనుగు అనేసి ఆ పాపకి తెలిసినంత వరకు చెప్తోంది. ఇక్కడ మైసూర్ మహారాజుని చూపిస్తూ ఉన్నాడు. ఆయన అన్నంట తనకి, అంటే చాలా యంగ్గా ఉన్నప్పుడు ఫొటోస్ చూపిస్తూ ఉన్నాడు ముని. ఇంక ఇదేమో కృష్ణుడి ఫ్రేము. ఇంక ఇవేమో మైసూర్ గ్లాస్ పెయింటింగ్స్ అంట. అదే చెప్పా కదా, ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గ్లాస్ పెయింటింగ్స్. ఇంకా అలా ముందుకు వస్తుంటే మళ్ళీ ఓల్డ్ పెయింటింగ్స్ కనిపించాయి. రాజా రవివర్మ, ఓలియోగ్రాఫ్స్ బై రాజా రవివర్మ అంట. సో ఫైనల్గా పెయింటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకొంచెం ఇటు సైడ్కి వస్తే, ఇటు పక్కకు వస్తే మిడిల్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇది థామస్ ఎడిసన్ ఫోటోగ్రాఫ్, దాని పక్కనే గ్రామ్ ఫోను. ఈ గ్రామ్ ఫోన్ ఎంత పెద్దది ఉందో ఒకసారి చూడండి, చాలా పెద్దది. ఇంకా దాని పక్కనే ఇదేంటిది, ఈ టీ సమూవర్ అంట, టీ చేసేది అనుకుంటా ఇది. ఇంక ఇదేమో సోడా మేకర్ అంట. ఇంకా దాని పక్కనే వైన్ గ్లాస్ బాటిల్ అంటే ఇది. ఇంక ఇవి కాయిన్స్, నాకు తెలిసిన కాయిన్స్ నేను పాయింట్అవుట్ చేస్తున్నా, నాకు ఇవి తెలుసు అనేసి. చాలా వరకు ఇక్కడ మనకు తెలిసినటివి ఏ కాయిన్ లేదు, చాలా రేరు మనకు తెలిసిన కాయిన్స్ ఉండేటివి. ఇంక ఇక్కడ మనీ అనమాట, ఐ మీన్ నోట్లు. వేరే కంట్రీస్వి అన్నీ ఇక్కడ ఉన్నాయి. జపాన్, జర్మనీ ఆ లెక్కన, ఇటలీ, ఇంగ్లాండ్, యుఎస్ఏ. అప్పట్లో ఏ నోట్లు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇది నోట్ ఏందో పొడుక్కి ఉంది, అడ్డంగా ఉండలే. అన్ని నోట్లు అడ్డంగా ఉంటే ఇది ఒక నోట్ మాత్రం పొడుగ్గా ఉంది. ఇంక ఇవేమో స్టాంప్స్, రిలీజియన్స్ అంటే. ప్రీ పోస్ట్ సరిగ్గా కనిపిలే. ఇవి వీళ్ళంతా రైటర్స్. కాయిన్స్ అవే అనుకుంటే ఇవి ఇంకా విచిత్రంగా ఉన్నాయి. ఈ కాయిన్స్ షేప్ కూడా ఒకటి ఎగ్ షేప్లో ఉంది, ఒకటి రౌండ్ షేప్లో ఉంది, ఇంకొక షేప్లో ఉంది.
మ్యాక్సిమం అన్నీ రౌండే ఉన్నాయి, ఎక్కడో అక్కడక్కడ వేరే షేప్స్ ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్ కూడా ఉంది. ఇంక ఇది ఏంటో నాకు కూడా తెలీదు. అక్కడ ఉన్నటువన్నీ నేను వీడియో తీసా మీకు చూపిద్దామనేసి. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. నాకు తెలిసి పర్ పర్సన్కి 50 రూపీస్ అంటే నాకు చాలా వర్తబుల్ అనిపించింది. మైసూర్కి లోపల వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. ఇంక ఇదేమో పేపర్ కటింగ్ మిషన్ అంట, ఎంత పెద్దది ఉందో అసలు ఈ పేపర్ కటింగ్ మిషన్. ఇంకేడ ఖడ్గాలు, కత్తులు, మారిన ఆయుధాలన్నీ ఉన్నాయి. ఇంక ఇటు పక్కకు వస్తే తుపాకీలు, అదే గన్స్, ఎంత పెద్ద గన్స్ ఉన్నాయో. చాలా అంటే పాత కాలపు గన్స్ నుంచి కొంచెం అడ్వాన్స్గా వచ్చిన గన్స్ కూడా ఉన్నాయి. నాకు కార్డ్స్ కంటే కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఈ మంజుషా మ్యూజియము. సో ఫైనల్గా ఇదన్నమాట కంప్లీట్ అయింది. సో మేము కొంచెం బయటకు వచ్చి ఇలాగ మా పాపతో ఉయ్యాల ఊపించి ఇలా ఆడుకొని తర్వాత 11:30కి అలాగా స్టార్ట్ అయ్యాము. 11 or 11:30కి అలా స్టార్ట్ అయ్యాము ఇంకొక ప్లేస్ని విజిట్ అవ్వడానికి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.